హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ నో డీప్ ఫ్రై ఇన్స్టాంట్ పన్నీర్ జిలేబీ. చాలామంది ఆయిల్ ఫ్రై వల్ల జిలేబీని అవాయిడ్ చేస్తూ ఉంటారు. వారందరి కోసమే ఈ వీడియో. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 200 గ్రాముల ఫ్రెష్ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. కప్స్ కొలతలో చెప్పాలి అంటే 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ పన్నీర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్స్టాంట్గా చూపిస్తున్నాను కాబట్టి మార్కెట్లో దొరికే పన్నీర్ని తీసుకున్నాను. ర్యాండమ్ పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాము అంటే ఇలా మారుతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్ క్రీమ్ లాగా తయారయ్యేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి కావాల్సిన పన్నీర్ జిలేబీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఏదైనా స్టార్ నాజిల్ అండ్ ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకోండి. మీ దగ్గర ఇవి లేకపోయినా ఏం పర్వాలేదు, ఏదైనా ఒక కవర్ హెల్ప్తో చేసుకోవచ్చు. మీరు తీసుకున్న పైపింగ్ బ్యాగ్ కానీ కవర్ కానీ ఈ విధంగా గ్లాస్లో ప్లేస్ చేసుకుంటే బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వన్స్ బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జిలేబీలు చేసుకోవడానికి వీలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే అన్నిటినీ ఇలా ప్రెస్ చేసుకుంటూ బ్యాటర్ని దగ్గరికి వచ్చేలాగా చూసుకోండి. అది పక్కన పెట్టేసి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీరు వేసుకొని ఒక్కసారి కలుపుకొని పంచదార కరిగే అంతవరకు వెయిట్ చేయండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా బాయిల్ అవుతున్న టైంలో ఇందులో 10 కుంకుమ పువ్వు రేకలు, 2 యాలకుల్ని లైట్గా దంచుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి కొంచెం సేపు వెయిట్ చేసాము అంటే ఇలా లైట్ జిగురు పాకం వస్తుంది. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పంచదార పాకం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక తవా తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం హీట్ ఫాస్ట్గా జనరేట్ అయ్యే తవాస్ని అవాయిడ్ చేయండి. తవా లైట్గా హీట్ అయిన వెంటనే ఇక్కడ చూపిస్తున్న విధంగా జిలేబీస్ని మీకు నచ్చిన సైజులో పైప్ చేసుకోండి. ఒక జిలేబీకి మరొక జిలేబీకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీకి మీరు చేసుకునే సైజుని బట్టి 10 నుంచి 15 జిలేబీలు ఈజీగా వస్తాయి. మధ్యలో నుంచి ఈ విధంగా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద 3 నుంచి 5 నిమిషాలు కదపకుండా వదిలేయండి. తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, సో నిదానంగా ఫ్లిప్ చేసుకోండి. మీకు జిలేబీస్ సూపర్ సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. లేదు కొంచెం చీవీగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మీకు నచ్చినట్లు కాల్చుకున్న తర్వాత రెడీగా ఉన్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకోండి. వీటిని 10 నుంచి 15 నిమిషాలు పాకంలో ఉంచితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అలానే పాకంలో వదిలేస్తే సాగీగా అవుతాయి. తర్వాత మీకు నచ్చితే పైనుంచి కొంచెం చాప్ చేసుకున్న బాదం అండ్ చాప్ చేసుకున్న పిస్తాని యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇంకేముంది, వేడిగా వీటిని సర్వ్ చేసుకోవటమే. చల్లారిన తర్వాత తింటే చీవీగా ఉంటాయని గుర్తుంచుకోండి. రెసిపీ నచ్చింది కదా, అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.